హాయ్ గైస్, హరిహర వీరమల్లు టీజర్ వచ్చింది. చూసినా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అసలు 2 days బ్యాక్ అనౌన్స్ చేశారు కదా, అప్పుడే రిలీజ్ చేస్తారు చేయరో ఏమో అనుకున్నా నేను. కానీ బాగానే తొందరగా రిలీజ్ చేసిర్రు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఫెస్టివల్ టైం కాదు, ఈ టైంలో బాగానే రిలీజ్ చేస్తున్నారు అని అనిపించింది నాకు. బ్యాక్ స్టోరీ వెళ్తే చాలా విషయాలు తెలిసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఆ ఫైర్ మీద ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆ మూవ్లో కొంచెం దీన్ని మూవ్ చేసిరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజర్ రిలీజ్ చేశారు కదా అప్పుడు, గ్లాస్ డైలాగ్స్ అని. ఇంకోటి ఏంటంటే అసలు అది అప్పుడు రిలీజ్ చేసేది కాదు, కానీ అది అప్పుడు రిలీజ్ చేసారు. ఆ మూవీ ఏంటంటే మనం మ్యాక్సిమం అది షెల్వ్ అయిపోయిందని అన్నారు. ఈ మూవీ కూడా ఎప్పటి నుంచో అట్లా మూలకే ఉన్నది, కానీ తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కటి వదిలిపెడుతున్నారు. నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఎలక్షన్ టైం కాబట్టి వదులుతున్నారు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్టర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఏం చూపించాలనుకుంటున్నారో క్లియర్గా నాకైతే కనిపించింది అది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ మన ఆయనను తప్పించి ఇంకెవరిని ఆ రోల్లో ఊహించుకోలేమన్నట్టుగా అసలు చూపించిర్రు. అండ్ మనకు అందరికీ తెలిసిందే ఇది ఒక పీరియాడిక్ మూవీ అని. 17th centuryలో కుతుబ్ షాహీస్ ఉండే టైంలో జరిగే మూవీ ఇది. అండ్ నాకేంటంటే ఈ మూవీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం వికీపీడియాలో కొడితే అక్కడ ఒక డేటా వచ్చిందనమాట. కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ అప్లోడ్ చేస్తాను నేను ఇది ఫోటో. ఏమని వచ్చిందంటే మనకు మొఘల్ రాజులు కొంతమంది మనల్ని పాలించారు కదా, వాళ్ళు ఏంటంటే కోహినూర్ డైమండ్ తీసుకుపోతారు, అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ హీరో ఎలా తీసుకొస్తారు అనేది స్టోరీ అని ఆ వికీపీడియాలో ఉంది. నాకు కూడా అంత కన్ఫర్మేషన్ ఏం తెలియదు, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 1గా మొన్నటిదాకా లేదు, అండ్ పార్ట్ 2 ఇప్పుడు అనౌన్స్ చేసిర్రు. అది ఆలోచించాల్సిన విషయమే, ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి గారు వేరే మూవీలో వెళ్ళిపోయారు అండ్ అక్కడ వేరే మూవీ చేసుకుంటారని టాక్. ఈ మూవీని అయితే రూల్స్ రంజన్ డైరెక్ట్ చేసినారు, జ్యోతి కృష్ణ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అండర్ మన క్రిష్ జాగర్లమూడి గారి డైరెక్షన్ పర్యవేక్షణలో అని టాక్. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అసలు దీనికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫ్టర్ కరోనా పవన్ కళ్యాణ్ గారు మొత్తం మన ఎలక్షన్స్లోనే ఉన్నారు కాబట్టి అంత టైం దీనికి కేటాయించి ఉండకపోవడం వల్ల బాగా డిలే అవుతుంది మూవీ. ఇంకోటి ఏంటంటే అసలు పీరియడిక్ మూవీ కాబట్టి లుక్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి. అండ్ ఎవ్రీ టైం మన వాళ్ళు చేసే ఆ కర్ర సంథింగ్ అంతా మనకు కనిపించింది కదా, అదంతా చూసుకోవాలి కాబట్టి వాళ్ళంతా ఏంటంటే మనకు దానికి ప్రాక్టీస్ కానీ అని చాలా ఉంటాయి. దానికోసమే టైం తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది. టీజర్ అయితే లుకింగ్ అసలు నెక్స్ట్ లెవెల్, గుడ్ వన్ అని చెప్పుకోవచ్చు. నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తే బాగుండు అని. ఇప్పటికి వచ్చింది, చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఈ మూవీని 2024 డిసెంబర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. అది కూడా మనకు డౌటే, ఎందుకంటే తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. అటు ఓజీ కూడా కంప్లీట్ అవ్వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలో ఉంది, ఇది ఉంది, మళ్ళీ మన సురేందర్ రెడ్డి గారితో మూవీ ఉంది. అండ్ చాలా నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ కొత్త నేమ్స్ డైరెక్టర్స్ కూడా వినిపిస్తున్నారు. అది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ చేస్తారో లేదో. కానీ ఈ మూవీని అయితే మ్యాక్సిమం ఎంత తొందరగా అయితే అంత కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో 2019లో అనౌన్స్ చేసిర్రు. 2019 అంటే ఇప్పుడు 5 years అవుతుంది నాకు తెలిసి. 2014 ఇప్పుడు ఎండింగ్ అయితే 5 years అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మూవీని ఆపడం చాలా కష్టం అనమాట. టీజర్లో ఉండే కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. ఒక గ్రాండ్ స్కేల్లో చూసినట్టు అనిపించింది. ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి కానీ తక్కువ అంచనా వేయలేం మనం. ఆయన తక్కువ బడ్జెట్లోనే తక్కువ రోజుల్లోనే గౌతమ్ పుత్ర శాతకర్ని తీసినప్పుడే మనం ఆలోచించుకోవాలి ఆయన క్యాపబిలిటీ ఏందని, ఆయన రైటింగ్ స్కిల్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాకుండా ఎలక్షన్ వేడి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాకుండా కొంచెం ఫార్వర్డ్ చేసి కొంచెం తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ వేడిలో అంతా నలిగిపోతుంటుంది. అది ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా కానీ అది కొంచెం చూసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ నాకు ఇది టీజర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉన్న టీజర్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అట్లాగే రేపు ఇంకా మూవీస్ ఉన్నాయి, రేపు ఫ్రైడే. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఆ రివ్యూస్ అప్లోడ్ చేస్తా. అండ్ మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఎండ్ దాకా చూసినందుకు.